హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ చంటి టాక్స్. సో ఫ్రెండ్స్, ఈరోజైతే ఈ వీక్ అంటే జూలై 5th లోపు ఓటీటీలో రిలీజ్ అయ్యే మూవీస్ లిస్ట్ ఏంటో మనమైతే తెలుసుకుందాం. హిందీ, తమిళ్, తెలుగు అండ్ హాలీవుడ్ నుంచి కూడా మంచి మంచి మూవీస్ అయితే ఓటీటీలో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉన్నాయి. మరి ఆ మూవీస్ లిస్ట్ ఏంటో మనమైతే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మొదటిగా చూసుకుంటే లాస్ట్ వీక్లో రిలీజ్ అయిన మూవీస్ నుంచి ఒక 2 మూవీస్ అయితే రికమెండ్ అయితే చేస్తాను. ఆ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి. నంబర్ 1 మలయాళం మూవీ అయిన గురువాయూర్ అంబల నడాయిల్. ఎస్, ఈ మూవీ అయితే మలయాళం మూవీ. అక్కడ మాత్రం మంచి బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకొని ఇప్పుడు చూసుకుంటే అయితే డిస్నీ హాట్‌స్టార్లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఈ మూవీ కామెడీ పరంగా ప్రతి ఒక్కరు ఎంజాయ్ అయితే చేస్తారు. ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ అని చెప్పుకోవచ్చు. నంబర్ 2 లేటెస్ట్గా కార్తికేయ గారు నటించిన బజే వాయువేగం. ఎస్, ఈ మూవీ కూడా మంచి ఎంటర్టైన్మెంట్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు చూసుకుంటే నెట్ఫ్లిక్స్లో 3 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. ఈ మూవీ కూడా ఫ్యామిలీతో చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు ఎంజాయ్ అయితే చేస్తారు. ఈ 2 మూవీస్ ఫ్రీగా ఉంటే వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు ఎంజాయ్ అయితే చేస్తారు. ఇంకా లేట్ చేయకుండా ఈ వీక్ ఓటీటీలో రిలీజ్ అయ్యే మూవీస్ లిస్ట్ ఏంటో మనమైతే తెలుసుకుందాం. నంబర్ 1 తెలుగు మూవీ అయిన శశి మదనం. ఎస్, ఈ మూవీ డైరెక్ట్గా ఆహా ఓటీటీలో June 4th స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. ఈ మూవీలో పవన్ సిద్ధు అండ్ సోనియా సింగ్ ఇద్దరు కలిసి అయితే నటించడం అయితే జరిగింది. ఈ మూవీ కామెడీ అండ్ థ్రిల్లర్ అని చెప్పుకోవచ్చు. ఇంతకుముందే ట్రైలర్ అయితే చూశాను. ప్రతి ఒక్కరు ఎంజాయ్ అయితే చేస్తారు. ఫ్రీగా ఉంటే June 4th ఈ మూవీ ఆహా ఓటీటీలో చూడడానికి అయితే ట్రై చేయండి. నంబర్ 2 హిందీ మూవీ అయిన కకూడా. ఎస్, ఈ మూవీ అయితే డైరెక్ట్గా జీ5లోనే July 12th అయితే స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. ఈ మూవీ కామెడీ అండ్ హారర్. ఈ మూవీ తెలుగులో కూడా స్ట్రీమింగ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్ జీ5లో. July 12th అయితే హారర్ అండ్ కామెడీ మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే ఈ మూవీ మీరైతే చూసేయచ్చు జీ5లో. నంబర్ 3 మూవీ లేటెస్ట్గా శర్వానంద్ అండ్ కృతి శెట్టి కలిసి నటించిన సినిమా మనమే. ఎస్, ఈ మూవీ June 7th అయితే థియేటర్లో రిలీజ్ అయ్యి కొద్ది వరకు యావరేజ్ టాక్ అయితే తెచ్చుకుంది. ఇప్పుడు చూసుకుంటే ఈ మూవీ డిస్నీ హాట్‌స్టార్లో నెక్స్ట్ వీక్ అంటే July 12th స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. ఈ మూవీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అని చెప్పుకోవచ్చు. థియేటర్లో చూడని వారు ఎవరైనా ఉంటే ఫ్రెండ్స్ July 12th అయితే డిస్నీ హాట్‌స్టార్లో ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి. నంబర్ 4 మూవీ లేటెస్ట్గా సుధీర్ బాబు గారు నటించిన అరంహరా మూవీ. ఎస్, ఈ మూవీ June 14th థియేటర్లో రిలీజ్ అయ్యి ఈ మూవీ కూడా కొద్ది వరకు యావరేజ్ టాక్ అయితే తెచ్చుకుంది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే July 12th అంటే నెక్స్ట్ వీక్ అయితే ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. ఈ మూవీ కూడా మీరు థియేటర్లో చూడని వారు ఎవరైనా ఉంటే ఫ్రెండ్స్ ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి. ఈ మూవీ మాత్రం ఓటీటీలో చూడాల్సిన మూవీ అని చెప్పుకోవచ్చు. మంచి కామెడీ, థ్రిల్లర్ అండ్ యాక్షన్ పరంగా ఎంజాయ్ అయితే చేస్తారు. నంబర్ 5 మూవీ మార్కెట్ మహాలక్ష్మి. ఎస్, ఈ మూవీ కూడా డైరెక్ట్గా ఆహా ఓటీటీలో July 4th అయితే స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. ఈ మూవీలో కేరింత సినిమాలో నూకరాజుగా నటించిన పర్వతేశం అయితే ఈ సినిమాలో హీరోగా అయితే నటిస్తూ ఉన్నాడు. ట్రైలర్ ఇంతకుముందే చూశాను ఫ్రెండ్స్. కొంచెం డిఫరెంట్ మూవీ అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కామెడీ పరంగా ఎంజాయ్ అయితే చేస్తారు. July 4th అయితే ఈ మూవీ ఆహా ఓటీటీలో చూడడానికి అయితే ట్రై చేయండి. నంబర్ 6 తమిళ్ మూవీ అయిన గరుడన్. ఎస్, ఈ మూవీ May 31st 2024లో థియేటర్లో రిలీజ్ అయ్యి అంటే ఓన్లీ తమిళ్ లాంగ్వేజ్లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. ఇప్పుడు చూసుకుంటే ఈ మూవీ July 3rd ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. 3 లాంగ్వేజ్లో అవైలబుల్గా అయితే ఉంటుంది. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. హీరోగా సూరి గారైతే నటించాడు. గతంలో చాలా సినిమాలో కమెడియన్గా చేసిన సూరి ఈ సినిమాలో మాత్రం థ్రిల్లర్ అండ్ యాక్షన్ పరంగా అయితే నటించాడు. ఫ్రీగా ఉంటే July 3rd ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. నంబర్ 7 మూవీ మలయాళం మూవీ అయిన మలయాళీ ఫ్రమ్ ఇండియా. ఎస్, ఈ మూవీ May 1st 2024లో ఓన్లీ మలయాళం లాంగ్వేజ్లో రిలీజ్ అయ్యి కామెడీ పరంగా బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. ఇప్పుడు చూసుకుంటే ఈ మూవీ July 5th సోనీ లీవ్లో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. అందులో తెలుగు ఆడియో కూడా అవైలబుల్గా అయితే ఉంటుంది. కామెడీ పరంగా ప్రతి ఒక్కరు ఎంజాయ్ అయితే చేస్తారు. మలయాళంలో మాత్రం ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. అలాగే తెలుగు ఆడియన్స్ కూడా ఎంజాయ్ అయితే చేస్తారు ఈ మలయాళీ ఫ్రమ్ ఇండియా మూవీ. నంబర్ 8 మూవీ. ఈ మూవీ కోసం తెలుగు ప్రజలు చాలామంది అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు ఎప్పుడు ఈ మూవీ ఓటీటీలో వస్తుంది అని. ఆ మూవీ అక్కినేని అఖిల్ గారు లేటెస్ట్గా నటించిన ఏజెంట్ మూవీ. ఎస్, ఈ మూవీ అయితే తెలుగులో స్ట్రీమింగ్ అవడానికి ఛాన్స్ అయితే లేనట్టే ఉంది. కానీ హిందీలో చూసుకుంటే అయితే గోల్డ్ మ్యాన్ ఫిలిమ్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుందని తెలియజేయడం అయితే జరిగింది. వీలైనంత వరకు ఈ మూవీ ఓన్లీ హిందీలోనే వచ్చే అవకాశం అయితే ఉంది. ఇన్ కేస్ కమ్మింగ్ సూన్ అని అయితే పెట్టారు. హిందీలో స్ట్రీమింగ్ అయ్యే సమయంలో
తెలుగులో కూడా వస్తే మాత్రం వస్తుంది భయ్య. ఇన్ కేస్ హిందీలో స్ట్రీమింగ్ అయ్యే రోజున తెలుగులో కూడా రాకపోయి ఉంటే కనుక ఇంకెప్పటికీ రాదని చెప్పుకోవచ్చు ఈ ఏజెంట్ మూవీ. నంబర్ 9 హాలీవుడ్ మూవీ అయిన బెవర్లీ హిల్స్ కాప్ 4. ఎస్, ఈ మూవీ అయితే డైరెక్ట్గా జూలై 3న అయితే నెట్ఫ్లిక్స్లో 5 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. ఈ మూవీ యాక్షన్ అండ్ అడ్వెంచర్ మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే ఫ్రెండ్స్, ఈ మూవీ అయితే నెట్ఫ్లిక్స్లో జూలై 3న అయితే మీరు చూసేయచ్చు. జస్ట్ ఇంతకు ముందే ట్రైలర్ అయితే చూశాను ఫ్రెండ్స్. అడ్వెంచర్ పరంగా ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేయాల్సిన సీన్స్ అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. నంబర్ 10 హాలీవుడ్ మూవీ అయిన గాడ్జిల్లా వర్సెస్ కాంగ్. ఎస్, ఈ మూవీ అయితే ఇప్పటిదైతే కాదు, 2021లోనే థియేటర్లో రిలీజ్ అవ్వడం జరిగింది 5 లాంగ్వేజ్తో, అందులో తెలుగు కూడా ఒకటి. కాకపోతే ఇప్పుడు చూసుకుంటే ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుందని చెప్పారు, కానీ తెలుగులో మాత్రం లేదు. ఓన్లీ హాలీవుడ్ అంటే ఇంగ్లీష్లోనే ఉంది. కాకపోతే ఇది ఇప్పుడు చూసుకుంటే నెట్ఫ్లిక్స్లో జూలై 5న తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. కాకపోతే ఈ మూవీ ఇప్పటిదైతే కాదు ఫ్రెండ్స్, 2021 అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు వస్తున్న సీక్వెన్స్ అర్థం అవ్వాలి అంటే ఈ గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి. జూలై 5న తెలుగులో అయితే అవైలబుల్గా ఉంటుంది నెట్ఫ్లిక్స్లో. నంబర్ 11 మూవీ సుమంత్ గారు లేటెస్ట్గా నటించిన అహం రీబోట్. ఎస్, ఈ మూవీ అయితే నిన్న అంటే జూలై 1న అయితే ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఈ మూవీ జస్ట్ 1 అవర్ 30 మినిట్స్ యావరేజ్ డ్యూరేషన్ అయితే ఉంది ఫ్రెండ్స్. అంతేకాకుండా మన ఛానల్లో రివ్యూ అయితే పెట్టాను, ఆ రివ్యూ ఒకసారి చూసి ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి. కొన్ని విధాలుగా ఎంజాయ్ అయితే చేస్తారు. అంతేకాకుండా థ్రిల్లర్ పరంగా ప్రతి ఒక్కరు ఎంజాయ్ అయితే చేస్తారు. ఇప్పుడు చూసుకుంటే అయితే ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నంబర్ 12 హాలీవుడ్ మూవీ అయిన సమ్మర్ ఇన్ రెడ్. ఎస్, ఈ మూవీ ఇప్పటిదైతే కాదు, 2022 జూలై 15న అయితే థియేటర్ రిలీజ్ అయ్యి యావరేజ్ టాక్ అయితే తెచ్చుకుంది. ఇప్పుడు చూసుకుంటే ప్రైమ్ వీడియోలో 5 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అంతేకాకుండా ఫ్రీ వెబ్సైట్లో కూడా అవైలబుల్గా అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ మూవీ ఫ్రీగా ఉంటే వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి. ఈ మూవీ క్రైమ్ పరంగా ఎంజాయ్ అయితే చేస్తారు. కాకపోతే చాలా వరకు ల్యాగ్ అయితే అనిపించింది. అంతేకాకుండా ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా వరకు ల్యాగ్ అయితే అనిపించింది. ఫ్రీగా ఉంటే అలాగే క్రైమ్ మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి. ఇప్పుడు చూసుకుంటే అయితే ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఓకే ఫ్రెండ్, చూసారు కదా ఈ వీక్ ఓటీటీలో రిలీజ్ అయ్యే మూవీస్ లిస్ట్. ఇలాగే ప్రతి వీక్ ఓటీటీలో రిలీజ్ అయ్యే మూవీస్ లిస్ట్ ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ని యాక్టివేట్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మరొక ఓటీటీ మూవీ లిస్టుతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.